ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూడబోతున్నాం. ఆ వ్యక్తి అద్భుతకరమైనటువంటి సువార్త చేసినటువంటి ఒక వ్యక్తి. అతని పేరు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఆ వ్యక్తి కోసం ధ్యానిస్తూ ఉంటే అసలు అద్భుతమైనటువంటి దేవుడు పని చేశాడు. మాటలు చెప్పలేదు, ఏం చేశాడు? చేతలు చేసి చూపించాడు. అపోస్తలుడు పౌలు తన ఉన్నటువంటి సామర్థ్యం ఏంటంటే చాలా గొప్పడు. ఆస్తిలోను, ఐశ్వర్యంలోను, పేరు ప్రఖ్యాతుల్లోను, అన్నిటిలో చాలా గొప్పడు. అతను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించలేనప్పుడు ఆయన పేరు సౌలు. సౌలే కదా, సౌలు. ఆ పేరు సౌలు అంటే పాత నిబంధనలో ఒక రాజు ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు. ఈ సౌలు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినటువంటి వ్యక్తి. అయితే కొన్ని కారణాల వల్ల, సౌలు చేసినటువంటి తప్పిదాల వల్ల దేవుడు సౌలుని తప్పించి ఆ స్థానంలో దావీదుని కూర్చోబెట్టాడు. ఈ సౌలు వాళ్ళ గోత్రంలోంచి, వాళ్ళ జాతిలోంచి పుట్టిన వ్యక్తే ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి సౌలు. తాత ముత్తాతల పేర్లు పెట్టుకునే ఆచారం ఉంది కదా, ఇప్పటికీ మన కల్చర్లో ఉంది. పిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఏం పేరు పెడతాం? మన తాత పేరేంటి, మన ముత్తాత పేరేంటి అని పేర్లు కలిసి ఇలా మనం పెట్టుకుంటాం. అలాగే ఇలా పితరుడైనటువంటి సౌలు గారి పేరే ఇలా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇతను బెన్యమీను గోత్రం వాడు. వీళ్ళకు గోత్రం ఉంది. ఏ గోత్రం అంటే బెన్యమీను గోత్రం. అయితే ఈ రోమా ప్రభుత్వం ఏంటి తీయండమ్మా, అపోస్తలుల కార్యాలు 22 అధ్యాయం 3వ వచనం. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడినై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడినయ్యుండి ఈ మార్గములలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించుతుని. చాలు, ఒకసారి నా వంశం ఉండసారి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఆయనకు ఉన్నటువంటి క్యాపబిలిటీ చెప్తున్నాడు. ఆయన పరిచయం చెప్తున్నాడు. నేను ఎవరిని అనుకుంటున్నావు అని పరిచయం చేస్తూ, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. ఎవరో తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి, ఎవరి పాదముల దగ్గర? గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడినై మీరందరూ నేడున్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడినయ్యుంటిని. జాగ్రత్తగా ఉండండి, దేవుడిని గూర్చి ఆసక్తుడినయ్యుంటిని. ఎవరి దగ్గర చదువు నేర్చుకున్నాడంట? గమాలియేలు. సౌలు గారి గురువు ఎవరు? గమాలియేలు. అతను ఏ గోత్రం? బెన్యమీను గోత్రం. అతను ఎవరు? యూదుడు. చూడండి ఎన్ని అర్హతలు ఉన్నాయో. అయితే ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు, ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠ అంటే ధర్మశాస్త్రాన్ని పోచా తప్పకుండా పాటిస్తారు. చెప్పాను మీకు ధర్మశాస్త్రం గురించి చాలాసార్లు. ధర్మశాస్త్రాన్ని పోచా తప్పకుండా పాటిస్తాడు. అన్నీ ధర్మశాస్త్రంలో చెప్పినట్టే పాటిస్తారు. చూడండి, అయితే నేడున్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉంటిని. ఎవరిని గురించి? దేవుడిని గూర్చి ఆసక్తి. బాగా ఇష్టం అంటే దేవుడు అంటే. ఎవరంటే ఇష్టం? బాగా ఆసక్తి ఎక్కువ అంట కదా. దేవుడు అంటే ఇష్టం, ఆసక్తి ఎక్కువ.
ధర్మశాస్త్రాన్ని పూజ తప్పకుండా పాటిస్తాడు. నియమ నిబంధనలు దైవ గ్రంథంలో చెప్పినట్టు, వాళ్ళ గురువులు చెప్పినట్టు, ఆ పరిసరాలు చెప్పినట్టు చక్కగా పాటిస్తాడు. కానీ అనే పదం చాలా ప్రమాదం. కానీ అనే పదం చాలా ప్రమాదం. చూడండి, కానీ ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు, ఈ మార్గములలోనున్న, ఏ మార్గములో, ఈ మార్గములలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించు మరణం వరకు. ఎందుకు హింసించటం? మరి ఇప్పటి వరకు ఏం చెప్పాడైనా? ఈ ధర్మశాస్త్రంలో ఆసక్తి కలిగి ఉన్నాను నేను. ఆసక్తి కలిగి ఉన్నాడా? మరి ఆసక్తి కలిగి ఉండి వాళ్ళు ఎందుకు మరి మరణానికి తీసుకెళ్తున్నాడు, సంపేదకి తీసుకెళ్తున్నాడు? మీకు అర్థమవుతుందా? ఇక్కడ ధర్మశాస్త్రం పాటిస్తున్నాడు, దేవుణ్ణి ఇష్టపడుతున్నాడు, చక్కగా ఆ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నాడు. అయినా సంఘంలో ఉన్న వాళ్ళు ఈడ్చుకొచ్చి చంపేస్తున్నాడు. ఎవరి మీద ఇష్టం? ఇతనికి ఎవరి మీద ఇష్టం అంటే తండ్రిని ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి తండ్రి ఆ వాక్కులే పట్టుకుని ఆ ప్రకారంగానే బ్రతుకుతున్నాడు. కానీ తండ్రిని ఆరాధించటం పాత నిబంధనలో ఒక క్రమం అయితే, క్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళటం కొత్త నిబంధన క్రమం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మన పాపముల నిమిత్తం వెల చెల్లించటానికి. అయితే ధర్మశాస్త్రం బాగానే పాటిస్తున్నాం. ఏది? చక్కగా దశమ భాగం ఇస్తున్నాం, సొంపు ఇస్తున్నాం, జీలకర్ర ఇస్తున్నాం. సొంపు జీలకర్ర ఎంత ఉంటుంది? 10 రూపాయల ప్యాకెట్. బంగారంలో దశమ భాగం ఇస్తున్నావు, డబ్బుల్లో దశమ భాగం ఇస్తున్నావు, ఫలాల్లో దశమ భాగం ఇస్తున్నావు, పాలులో దశమ భాగం ఇస్తున్నావు, చెట్లు కాసిన పువ్వుల్లో దశమ భాగం ఇస్తున్నావు. కనీసం అన్నీ ఇచ్చావు, ఏది వదలకుండా కనీసం జీలకర్ర సొంపు కూడా ఇచ్చావు. చక్కగా పాటిస్తున్నావు. కానీ ఇది పాటించి ఏం మర్చిపోయావు తెలుసా? సృష్టికర్తను మర్చిపోయావు, యేసుక్రీస్తుని మర్చిపోయావు. ఇవన్నీ ఇచ్చి దేవుడిని వదిలేస్తే నీకేమైనా రక్షణ కానీ ఉపయోగం ఏమైనా ఉందా? మనకి రక్షణ ఎవరి ద్వారా? యేసుక్రీస్తు. తండ్రి సంకల్పం, కుమారుడు ప్రాణం పెట్టడం, పరిశుద్ధాత్ముడు సులువు ఎద్దకు నడిపించటం. ఏం చేస్తున్నారు? తండ్రి కాడి ఉండిపోయారు. మనకి పాపాలకు ప్రత్యేకం ఎప్పుడు కలుగుతుంది? రక్తం చిందించాలి. పాత నిబంధనలు చిందించలేదా? చిందించారు, బలులు ఇచ్చారు. ఇప్పుడు ఎన్నిసార్లు బలు ఇచ్చినా ఇప్పుడు సునీత ఏం చేస్తుందంటే, ప్రభువా నన్ను క్షమించండి తండ్రి అని బలిచ్చింది. బలిచ్చి ఈ పాపను క్షమించండి అన్నావు. ఓకే, క్షమించాడు. మరలా ఏం చేస్తున్నావు? మరలా పాపం చేస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్కి మూల సిద్ధాంతం. యేసుక్రీస్తు లేకపోతే మనకు రక్షణ లేదు, యేసుక్రీస్తు లేకపోతే మనకు విమోచన లేదు, యేసుక్రీస్తు లేకపోతే మనకు అసలు పరలోకమే లేదు. మనకి ఎందుకు ప్రయాసపడటం? ధర్మశాస్త్రం బాగా ఫాలో అవుతున్నాం, ధర్మశాస్త్రంలో చెప్పినట్టు చేస్తున్నాం. సున్నతి చేయించుకున్నావు, దశభాగం ఇస్తున్నావు, సేవకులు గౌరవిస్తున్నావు, ఇవన్నీ బాగానే చేస్తున్నావు. కానీ ఏం మర్చిపోయావు తెలుసా? నీతిని కనికరాన్ని మర్చిపోయావు. ధర్మశాస్త్రం కంటే ఏం గొప్పది? ఇప్పుడు కృప గొప్పదే. ఎంత పాడుకున్నాం కదా, ప్రభు నీ కృపయే అని. ధర్మశాస్త్రం కంటే కృప గొప్పదే. ఆయన కృపలో మనం ఉన్నాం. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, నాకున్నటువంటి క్యాపబిలిటీ ఇది, నా జనం నా పుట్టికి ఇది. ఇలా పుట్టాను, రోమ పౌరసత్వం కలిగి ఉన్నవాడిని, యూదుని, బెన్యమీను గోత్రికుని, అన్నీ ఉన్నాయి. కానీ నేను చేసామని తెలుసా? సంఘం నన్ను హింసించాను. అన్నీ తెలుసు నాకు, కానీ ఏం తెలియదు తెలుసా? యేసుక్రీస్తు ఎవడో తెలియదు. పరిశీలనకి యేసుక్రీస్తు ప్రభు తెలియదు. వాళ్ళు యేసుక్రీస్తు కోసం చెప్తున్నా వాళ్ళమే పట్టించుకోలేదు. అంతవరకు ఎందుకు వెళ్ళిపోయారు? యెహోవా సాక్షులు ఉన్నారా?
ఏవో సాక్షులు ఉన్నారా ఇప్పుడు అత్యవసరాలు యేసుక్రీస్తు కోసం చెప్పండి, వాళ్ళు అనరు. వేసిన దేవుడు అనరు. ఒక మానవుడు అంతే. ఆయన మానవుడా? మానవుడైతే ఆయన రక్తం మనకి ఏమైనా ఉపయోగపడుతుందా? ప్రత్యేకమైనటువంటి వాడు కాబట్టి ఆయన రక్తం మనకు ఉపయోగం. అది చెప్తున్నాడండి. చూడండి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశాల మందు చెదిరిపోయి భక్తి గల మనుష్యులు తెపనను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలపించి, సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఏం చెప్తున్నాడంట? దీనికేమన్నాడు? దేవుని యందు ఆసక్తి పరుని అన్నాడు కదా, మరి ఇక్కడ సంఘాన్ని ఎందుకు పాడు చేస్తున్నాడు? అంటే పౌలుకి భక్తి మీద పూర్తి అవగాహన లేదు. ధర్మశాస్త్రం మీద ఉన్నటువంటి శ్రద్ధ మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ప్రభువారి మీద లేదు. పాత నిబంధనలు ఉండిపోయాడు. చాలామంది ఉన్నారు ఇప్పుడు. ఏది? ఎవరైతే సిలువ యొద్దకు రారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి అర్హులు కాదు. ఎవడైతే సిలువ దగ్గరికి వస్తేనే వాడికి పరలోక రాజ్యము దొరికింది. స్టెఫన్ని ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపేశారు. ఎందుకు? యేసుని ప్రకటిస్తున్నాడని. ఆ యేసు ఎవరు మాకు అంత ఎందుకంటే యేసుక్రీస్తుని సిలువేసింది ఎవరు? వేశారు రోమా చట్టంలో రోమీల చేత సిలువేశారు. ఆ యూదులే. యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని ఇప్పటికీ అంగీకరించలేదు. కొంతమంది యూదులు ఇప్పటికీ అంగీకరించలేదు. అంగీకరించకపోతే రక్షణ ఉందా? పరలోకం ఉందా? సమాధానం ఉందా? శాంతి ఉందా? ఎంత భక్తి చేసినా ఏ ఉపయోగము లేదు. అందుకే ఎప్పుడైతే స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపేశారో ఆ చంపినప్పుడు పౌలు గారు అక్కడే ఉన్నారు. పౌలు అక్కడే ఉన్నారు. చూశాడు, ఇది న్యాయం అనుకున్నాడు. ఏది? దేవునికి వ్యతిరేకంగా బోధ చేస్తే న్యాయం. పౌలు గారికి అది న్యాయం అనిపించింది. ఏంటి? ఎవరో కొత్త బోధ చేతనుడు వచ్చి ఎవరో యేసు వచ్చాడంట, భూమి మీదకి వచ్చాడంట, మన పాపాల నిమిత్తం పుట్టాడంట, మన పాపాల నిమిత్తం చనిపోయాడంట, 3వ దినాన్ని తిరిగి లేచాడంట అని ఎవరు చెప్తావా నువ్వు కౌరులు? ఇప్పుడు ఆ దేవుడిని మర్చిపోయి ఈ దేవుడిని ఆరాధించాలంటవా అని కొత్త బోధ అనుకున్నాడు. ఏమనుకున్నాడు? కొత్త బోధ అనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని పౌలు గారు చూడలే. బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని పౌలు గారు చూడలేదు. అందుకే సంఘాలను హింసించటం అంతలా హింసించాడు తెలుసా? ఈడ్చుకెళ్ళిపోయేవాడు అంటే గొర్రెలు కట్టుకుని. ఏం చేసేవాడు? క్రూరత్వం. నీకు ఒక విషయం తెలుసంటే యేసుక్రీస్తుని తెలియనివాడు ఎవడైనా క్రూరుడి కింద ఉంటాడు. చూడండి, క్రూరుడి కింద ఉంటాడు, మూర్ఖుడి కింద, పనికిమాలోడి కింద, పనికిరానుడి కింద, అదో రకమైనటువంటి క్రూరత్వం ఉంటాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటాడో సాధు జంతువులో మారిపోతాడు. మనుషులందరూ యేసుక్రీస్తుని అంగీకరించాక మనుషులు అయ్యారు. కోపాన్ని విడిచిపెడతాం, దుర్మార్గాన్ని విడిచిపెడతాం, మోసాన్ని విడిచిపెడతాం, అపవిత్రతని విడిచిపెడతాం, వ్యభిచారాన్ని విడిచిపెడతాం, దొంగతనాలనే విడిచిపెడతాం, ఎన్నో విడిచిపెట్టేస్తాం. ఎందుకు అంటే ఆయన స్వరూపంలో ఉన్నప్పుడు మంచేదో చెడేదో మనకే తెలుస్తుంది. మనకి ఎవరు చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా మనకే తెలుస్తుంది. మనమే మన నిర్ణయాలను మనం మార్చుకుంటాం. సౌలు గారు ఇంకా రాలా. దేవుడు అంటే తెలీదు, యేసుక్రీస్తు అంటే తెలీదు, సత్యం అంటే తెలీదు, నిజమేంటో తెలీదు. పరలోక రాజ్యానికి వారసుడు కావాలంటే ఏం కావాలో తెలీదు. కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఏమనుకుంటున్నాడు? నేను మంచిగా చేస్తున్నాను అనుకుని ప్రజలను ఏం చేశాడు? హింసించాడు. క్రైస్తవుల్ని హింసించాడు.
ఎలా హింసించాడు తెలుసా? విపరీతంగా హింసించాడు. రాళ్ళతో కొట్టడం అంటే ఎలా కొట్టడమా? పాట్మని కొట్టడం. రాళ్ళతో కొట్టడం అంటే గట్టిగా కొట్టి రాళ్ళ మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద వేస్తే ఆ వ్యక్తి అంత గాయపరచబడతాడండి. రాళ్ళతో కొట్టి చచ్చిపోయి తప్పనం. చూడండి, యేసు అన్నా, యేసు శిష్యులన్నా, యేసు విశ్వాసులన్నా, యేసుక్రీస్తు సంఘం అన్నా ఎంత క్రూరత్వంగా రగిలిపోతున్నాడు, మండిపోతున్నాడు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు జనం. యేసు పేరు ఎత్తుంటే ఊరుకుంటున్నారా? బయట యేసు పేరు చెప్పిన, యేసుక్రీస్తుని పరిచయం చేసిన ఊరుకుంటున్నారా? ఊరుకోవట్లే. అటువంటి రోజుల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే క్రూరత్వంగా బ్రతికాడు. వాళ్ళ పరిచయాల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఇంకా ఎక్కడున్నారో చెప్పండి అన్నాడు. పలానా ప్రాంతంలో ఉన్నారు అంటే, సరే ఆర్డర్స్ ఇవ్వండి, వాళ్ళని కూడా ఇడ్చుకొచ్చేస్తా, వాళ్ళని కూడా చంపేస్తా, వాళ్ళని కూడా చెదరగొట్టేస్తా, వాళ్ళు ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటున్నారో అక్కడి నుంచి వాళ్ళని ఈడ్చి కొట్టేస్తా. రాయండి లేఖలు, పెట్టండి సంతకాలు, ఇవ్వండి పత్రికలు, రెడీ చేయండి సైన్యాన్ని, నేను రెడీ. మంచి దూకుడుగా ఉండేవాడు అంటే సౌలు మంచి దూకుడుగా ఉండేవాడు. పత్రికలు పట్టుకున్నాడు, సైన్యాన్ని పట్టుకున్నాడు, గుర్రం మీద ఎక్కాడు, వెళ్తున్నాడు. కానీ దమస్కు మార్గంలో ఒక విచిత్రం జరిగింది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 3 నుండి. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వింటేను. చాలు, నా వంశం. పత్రికలు పెట్టుకున్నాడు, గుర్రం మీద ఎక్కాడు, వెనకాల సైన్యం ఉంది, వెళ్తున్నాడు. దమస్కులోకి వచ్చేటప్పటికి గుర్రం ఏమైపోయింది? ఆగిపోయింది. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు దామ్మ నడిపాడు. ఏం చూసి? వెలుగుని చూసి. అండ్ ఒక విషయం చెప్తాను మీకు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని చూసి పడిపోయాడా? వెలుగు చూసి పడిపోయాడా? వెలుగు చూసి పడిపోయాడు కదండి. వెలుగు చూసి పడిపోయాడు కదా. మరి పూర్తిగా ప్రత్యక్షత ఏమైపోతాడు? అవునా? చాలామంది కుప్పగంతులు వేస్తున్నారు. ఏ శవడో 3 మేఘలు పిక్కెళ్ళిపోయాడు, ఏ శవడో చచ్చిన శవమో చెక్క మీద ఏలనాడు అని కుప్పగంతులు వేస్తున్నారు కదా. ఇది దర్శనం. పౌలు గారు చూసిందంటే దర్శనం. దర్శనం చూసి ఏమైపోయాడు? పడిపోయాడు. యోహాను గారు కూడా చూశారు దర్శనం. ప్రకటన గ్రంథంలో తీయకలొత్తలే చూశాడు. చూసి ఒక స్వరం విన్నాడు. 3 సంవత్సరాలన్నర యేసుక్రీస్తు పరిచయం చేశారు. ఎవరో? యోహాను గారు. ఇప్పుడు 3 సంవత్సరాల పరిచయంలో నా స్వరం నువ్వు గుర్తుపడతావు. గుర్తుపడతావు. నీ స్వరం నువ్వు ఒక పొదల్లో ఉండి దానియేలు గారు అన్నాడు తమ్ముడు రమేష్. మనిషి కనపడలేదు, నేను స్వరాన్ని విన్నాను, నేను గుర్తుపడతాను కదా. ఇప్పుడు నేను పొదల్లో ఉన్నాను, తమ్ముడు రోడ్డు అంటే వెళ్తున్నాడు, తమ్ముడు రమేష్ అని పిలిచాను, నన్ను గుర్తుపట్టాడు. గుర్తుపట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది కదా. మరి ప్రకటన గ్రంథంలో స్వరం, ఈ మాటలన్నీ నువ్వు రాసి గ్రంథంలో పొందుపరచండి. ఎవరో తెలియనట్టు, ఎవరో గుర్తుపట్టలేనట్టు యోహాను గారు ప్రవర్తించారు. ఎందుకు అంటే ఇక్కడున్న మానవ స్వరూపం వేరు, పరలోకంలో ఉన్నటువంటి దేవుని స్వరూపము ఇక్కడికి వచ్చింది మనల్ని బతికించడం కోసం, మనల్ని చంపడం కోసం కాదు. ఇక్కడికి ఆయన రూపంతో వచ్చారంటే ప్రజలందరూ ఏమైపోతారు తెలుసా? చచ్చిపోతారు. సౌలు గారు చూసింది దర్శనమే. దర్శనం చూసి ఏం చేశాడు? పడిపోయాడు.
యోహాను గారు కూడా దర్శనం చూసి ఏమైపోయాడు? చచ్చిన వాని వల్ల ఆయన పాదంలో యొద్ద పడితేనే. దానియేలు గారు కూడా చూస్తారు దర్శనం. ఏం చేశాడు? మూర్త వచ్చేసిందంటే 3 దర్శనం చూస్తే వాళ్ళు అయిపోతున్నావు కదా, మరి నిజంగా చూస్తే ఫేస్ టు ఫేస్ చూస్తే అసలు బతుకుతారా? ఇశ్రాయేలు ప్రజలు అన్నారు ఏమని? అయ్యా దేవుడు ఎవరో మాకు పరిచయం చేయని. మోషే గారు సనే పర్వతం ఎక్కారు ఆజ్ఞలు తీసుకురావటానికి. పైన దేవుడు మాట్లాడుతున్నాడు. స్వరము, ఆకాశములు, ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, రకరకాలటువంటి ధ్వని శబ్దములో మాట్లాడుతుంటే ఇశ్రాయేలు ప్రజలు మోషే అన్నాడు, మీరు అమ్మబాబోయ్ మేము మాట్లాడలేము, నువ్వు మాట్లాడి దేవుడు ఏం చెప్పాడో అది మాకు చెప్పు. వణికిపోయారు. దేవుడు మనల్ని రక్షించడం కోసం ఏం చేయాలి తెలుసా? తను తాను రిక్తినిగా చేసుకున్నాడు. అంటే తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే దాసుని స్వరూపం. దాసుడు అంటే ఎవరో? దాసుడు అంటే ఎవడో? పనివాడు రూపాన్ని ధరించుకున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు పనివాడు అని పనివాడి కింద వచ్చాడు. పశువుల పాకలో పుట్టాడు. నువ్వు దీనుడు అని దీనత్వం కలిగి ఉన్నాడు. ఆయన మంచితనాన్ని మనం చేతకంతనంగా తీసుకోకూడదు, కానీ తీసుకుని బతుకుతున్నాం మనం. చూశాడు చూశాడు చూశాడు, పిలిచాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఇప్పుడు సౌలు యేసుక్రీస్తుని హింసించాడా? ప్రజలు హింసించాడా? ప్రజలు హింసించాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నన్ను ఎందుకు హింసించావు అంటే, నిన్ను హింసిస్తే ఆయన హింసించినట్టే, నిన్ను బాధపడితే ఆయన బాధపడితే, నిన్ను తృణీకరిస్తే ఆయన తృణీకరించే, నిన్నంటే అన్నట్టే. అందుకని ఏమైంది తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. సౌలు గారికి దర్శనం కలిగింది. దర్శనం కలిగినటువంటి వెంటనే ప్రభు నువ్వెవరు తెలీదు. మీకు ఒక విషయం తెలుసా? వేషనైనా క్షమిస్తాడు నా దేవుడు, వేషధారాన్ని మాత్రం క్షమించడు. ఇక్కడ పౌలుకి నిజంగా తెలీదు. అడిగాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే నువ్వెవరు? మీరు ఎప్పుడైనా అడిగారా ప్రభు నువ్వెవరు అని? అడిగాడు. చూడు ఆ మాట చదవండి. 5:9 అపోస్తలుల కార్యాలు 9:5 ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నీవు హింసించుచున్న యేసును. చాలు, ఎలా పరిచయం చేస్తున్నారు చూడండి. నువ్వెవరో ప్రభువా అని అడిగాడు కదా. ఆయన ఏమన్నాడు? నువ్వు హింసిస్తున్నావు కదా ఆ యేసుని. అవునా? మరి ఇప్పుడేం చేయను అన్నాడు. ఒక ప్రాంతంలోకి వెళ్ళు. ఒక వ్యక్తి వస్తాడు, కలుపోని దర్శనం చూసాక ఏమైనా కలుపోని. ఒక వ్యక్తి వస్తాడు, నీకు మాటలు చెప్తాడు, పక్షంలోకి నడిపిస్తాడు. యేసు నామములో నీ పాపములు కడిగి వేసుకో అన్నాడు. కడిగేసుకున్నాడు. ఏ సంఘాన్ని అయితే హింసించాడో అదే సంఘాన్ని కట్టడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సంఘాన్ని అయితే పాడు చేశాడో ఆ సంఘం కోసం బ్రతకటం ప్రారంభించాడు. హింసించాడా? ప్రజల్ని గాయపరిచాడా? ఇబ్బంది పెట్టాడా? ఈడ్చికెళ్ళిపోయాడా? నాశనం చేశాడా? ఇప్పుడు నాశనం చేసిన చేతులతో కట్టడం ప్రారంభించాడు. ఏంటో చెప్పనా? యేసు లేని జీవితం అంధకార జీవితం, యేసు కలిగిన జీవితం నెమ్మది కలిగిన జీవితం. మన జీవితంలో యేసు ఉంటేనే మన బతుకులకు విలువ, ఆయన రక్తం మనకు విలువ. ఊరికనే ఆయన చనిపోలా, మన పాపల నిమిత్తం ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. దేవునికి స్తోత్రం. పిలుచుకున్నాడు పౌలుని పిలుచుకున్నాడు. సౌలుని ఏం చేశాడు? పౌలుగా మార్చాడు. దౌర్భాగ్యుడును ఆశీర్వాదకరంగా మార్చాడు. పనికిరాని వాడిని ఆయన పనికి పిలుచుకున్నాడు. మనందరం కూడా దేవుడికి కావాలండి. మనం
ఎవరం కూడా నిర్లక్ష్య ధోరణితో మనం బ్రతకూడదు. మనకు నిరీక్షణ లేని వారము కాము. సౌలు బ్రతికిన బ్రతికంతా చదువు ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, పేరుంది, కానీ ఏమి లేదో తెలుసా? ఏ దేవుడైతే ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత చూశాడో తన బ్రతుకును ఒక్క దెబ్బతో మారాడండి. ఎన్ని దెబ్బలో? ఒక్క దెబ్బలో మారాడు. ఒక మాట అన్నాడండి ఆయన. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలు పరచును అనుగ్రహించినప్పుడు మనుషులతో నేను సంప్రదింపలేదు. ఎప్పుడు దాచుకున్నాడంటే తల్లి గర్భంలో ఉండగా. ఎవరినే? ఆయన్నే. ఎప్పుడు తెలిసిందంట? దేవుళ్ళలోకి వచ్చాక. అవునా ప్రభా, దేవుళ్ళలోకి వస్తేనే కానీ నాకు తెలీదా? నన్ను తల్లి గర్భం నుంచి దాచుకున్నావా? అవును. ఎందుకు అంటే అన్యజనులకు స్వార్థ ప్రకటించాలి. నువ్వు నాకు కావాలి. నువ్వు ఎలా పడితే అలా బ్రతికితే కుదరదు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే నీకు కుదరదు. ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకోవు. ఇప్పటి నుంచి నాకు నచ్చినట్టుగా బ్రతుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. మాటలు కాదని మనం చెప్పేది, చేతలు చేసి చూపించాలి. మాటలు ఎవరు చెప్తారు? చేయని వాళ్ళు చెప్తారు. చేతలు ఎవరు చేస్తారో చెప్పకుండా చెప్పునోడు చేయడు, చేయనోడు చెప్ప. కానీ మిషనరీ ప్రయాణం మొదలెట్టాడు. మొదటి మిషనరీ ప్రయాణం, 2 మిషనరీ ప్రయాణం, 3 మిషనరీ ప్రయాణం. 3 మిషనరీ ప్రయాణాలు ఖాళీ నడకను సువార్త చేశాడండి. ఎందుకు తెలుసా? నీళ్ళంటోళ్ళు నాలంటోళ్ళు నరకంలోకి వెళ్ళిపోకూడదండి. మనకుందా భారం? మన ఇంటి పక్కన వాళ్ళకి చెప్పం దేవుడి కోసం. కానీ పౌలు గారు ఎవరు కూడా నశించిపోకూడదు, నాకులాగా ఆ రోత జీవితం ఎవరో బ్రతకూడదు, నేను తెలియక చేశాను అన్నాడండి అన్నమాట. నేను తెలియక చేసి తిని కనుక కనుకరించబడితిని. మీరు తెలియక చేస్తున్నారా? మీకు తెలిసి చేస్తున్నారు. తెలిసి చేత క్షమాపణ ఉంటుందండి, క్షమాపణ. కానీ పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాలు చేశారైనా. అద్భుతమైనటువంటి మిషనరీ. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. ఎందుకు? ఒక వ్యక్తిని రక్షించడం కోసం. ఒక సేవకుడుగా మాకు బాధ ఉంటుందా ఉండదా? ఏంటి ప్రభా, చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టు నరకం వెళ్ళిపోతున్నారు, ఇంకెంతమందికి సువార్త చెప్పాలి తండ్రి అని ఒక సేవకుడిగా నాకు బాధ ఉంటుంది ఉండదు? పౌలు మనకలాగా ఏదో సరదాగా, ఏదో ఏలకోలంగా ఏదో తిరగలేదు. తన టార్గెట్ ఒకటి, తన ఉద్దేశం ఒకటి, తన తలంపు ఒకటి, తను చేయవలసినటువంటి పని ఒకటి. గాలికి ప్రయాసపడతలా. దేనికి ప్రయాసపడతలా? గాలికి ప్రయాసపడతలా. ఆత్మలు కావాలి, ఆస్తులు కాదు, ఆత్మలు కావాలి. ఎందుకంటే ఎవరో కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. ఎందుకు అంత భారం? ఎందుకు? కొడితే కొట్టించుకుంటాం, తిడితే తిట్టించుకుంటాం. అప్పుడు పౌలు గారు కూడా కొడితే కొట్టించుకున్నారు, తిడితే ఎందుకు? సరదా సరదా. దేవుని గురించి చెబుతుంటే ఎంత గొగ్గులు పెట్టిన అల్లరి చేస్తున్నారు కదా, మాకు సరదా. మేము శుభ్రంగా కొట్టుకాడికి వెళ్ళి అవేవో తెచ్చుకుని మన ఇష్టం వచ్చినట్టు బతకటం. మీరు బతికినట్టు మేము బతకలేమా? మీరు తిన్నట్టు మేము తినలేమా? మీరు తాగినట్టు మేము తాగలేమా? మీరు సరదాగా బతికినట్టు మేము ఉండలేమా? అని మీకు మాకున్నట్టు వ్యత్యాసమని తెలుసా? నీకు నిరీక్షణ లేదు, నాకు నిరీక్షణ ఉంది.
నా టార్గెట్ ఏంటి తెలుసా? ఆత్మలను పట్టుకోవాలనేటువంటి ఉద్దేశం నాకు ఉంది. పౌలు గారు అటెళ్ళి అట్టిని ఇట్టెళ్ళి తింటాక తాగటాక రాలేదు. ఆయన ఇష్టమజుడు బతకటాక రాలేదు. మనం పౌలు గారు ఆయన కష్టమేంటి తెలుసండి మీకు? ఆయన ఎంత బాధపడ్డాడు తెలుసండి? చూడండి, రాసిన 2వ పత్రిక 11:23 వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వల్ల మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువ క్రీస్తు పరిచారకును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితములుగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములుంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగులు సముద్రంలో గడిపిందిని, అనేక పర్యాయములు ప్రయాసములను నదుల వలనైనా ఆపదలను, దొంగ వలనైనా ఆపదలను, స్వజనులైన ఆపదలను, అన్యజనులైన ఆపదలను, పట్టణములోను ఆపదలను, అరణ్యములో ఆపదలను, సముద్రములో ఆపదలను, కపట సహోదరుల వలన ఆపదలు ఉంటేనే ప్రయాసముతోను, కష్టముతోను, తరచు జాగారముతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతోనే ఉంటును. ఇంకేం చెప్పను? నా వంక చూడండి, ఇంకేం చెప్పను మీకు? వాడ పగిలిపోతే సముద్రంలో చెక్కలు పట్టుకుని వచ్చాడు. చలితో వణికిపోతూ, దిగంబరత్వం అంటే ఆగారం పడుతూ, ఆకలి దప్పులతో, తిండి తినక లేక. ఎందుకో తెలుసా? మనం రక్షించడం కోసం, స్వార్థ వినిపించడం కోసం, యేసుక్రీస్తుమే దేవుడని గర్వంగా చెప్పడం కోసం, యేసు మార్గంలోకి వస్తే పరలోక రాజ్యాన్ని స్థానం సంపాదించుకోవటం కోసం, క్షణమాత్రము చేసే పాపం కోసం అనంతకాలపు శిక్ష. అవును, నువ్వు చేసే చిన్న పాపనకే పెద్ద శిక్ష అనుభవిస్తున్నావు. ఆ శిక్ష నుంచి తప్పించాలంటే యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తిజం పొందు. పాపం చిన్నదనుకుంటున్నావు నువ్వు, పాపం ఒక్కసారి చేశాం కదా అనుకుంటున్నావు నువ్వు. కానీ నువ్వు ఒక్కసారి చేసినా 100 సార్లు చేసినా పాపమే. చెప్తున్నాడు పౌలు గారు. నాకేంటయ్యా, తార్సులో పుట్టిన గమాలియేలనే అటువంటి విద్యార్థుల దగ్గర తర్పీదు పొందా యూదుడిని నేను. రోమ పరిస్థితి నాకు ఉంది. ఒక సభలో పౌలు గారు స్వార్థ ప్రకటిస్తుంటే పౌలు గారిని తీసుకొచ్చి సభలో నిలబెడితే సభలో కొట్టేస్తే నేను ఎవరినో విచారం చేయకుండా నేను ఎందుకు కొట్టావని అడిగాడు. నువ్వు భూముల్లో నిలబడి నువ్వు అడగలవా నేను ఎందుకు కొట్టారని? పౌలు గారు ఎందుకు తెలుసా? రోమా చట్టపు అధికారం కలిగి ఉన్నాడు పౌలు, ద గ్రేట్ రోమన్ సిటిజన్. ఏంటి నేను కొట్టింది? రోమైనా. ఆ సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గజ 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 వణుకుపోయారు. అటువంటిది మనం సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి స్తుతించుటకు, దేవుని మయంపరచుటకు, దేవుని గణపరచుటకు, ఆయన సన్నిధిలో గడుపుటకు, ఆయన ఇచ్చే ఒక గొప్ప భాగ్యాన్ని అనుభవించుటకు మనం ఎంత నిర్లక్ష్య ధోరణితో ఉంటాం. సన్నిధిది. పౌలు గారు ఏ సన్నిధిని అయితే బాధ పెట్టాడో ఆ సన్నిధిని మళ్ళా కట్టడం ప్రారంభించాడు. ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకో. ఆయన ఎందుకు అంత కష్టపడ్డాడు చూడండి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 19వ వచనము. అంత్యొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా
గాయముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకుని పట్టణము వెలుపలికి అతనే ఈడ్చిరి. ఎలా కొట్టారంట? రాళ్ళతో ఏం చేశారు? చంపేశారు. కానీ చచ్చిపోయాడు అనుకున్నారు. చచ్చిపోయాడు అనుకుని ఈడ్ చేసి పక్కన పడేశారు. కానీ దేవుడు ఏం చేసి తెలుసా? తన బిడ్డని రక్షించుకున్నాడు. ఎందుకంటే ఈ సువార్త సమాజం పోలే, దేశం పోలే, రాష్ట్రం పోలే, జిల్లా పోలే. క్షేమంగా కూర్చుని వాక్యం అంటున్నాం. ఒకనొక రోజున వాక్యం మీకు దొరకదు, లేదు, అవకాశము లేదు. ముళ్ళన్నీ బిగిసిపోతున్నాయి. ఇవాళ మీకు సానుకూలంగా ఉంది కాబట్టి మనకేం తెలియట్లే. ఇప్పుడు ఒక కొలనులోకి వెళ్ళి జింక క్షేమంగా నీళ్ళు తాగి వచ్చింది. మరలా రోజున ఏం చేసింది? మరలా నీళ్ళు తాగి వచ్చింది. మరలా రోజుంది, మరలా నీళ్ళు తాగి వచ్చింది. ఏమనిపిస్తున్నాడు దానికి? అమ్మయ్య అనిపిస్తుంది. ఒక రోజుని ముసల పేకట్టుకుంది. అప్పుడు అర్థమైంది ఆ 3 రోజులు దేవుడు నన్ను ఎంత కాసాడు అని. బాగున్నాను రోజులు బాగానే ఉంటాయి. కుప్పమంతులు దేవుడి ముందు వేయకూడదు మనం. పౌలకి ఏం పోయినాయి? కొల్లు పోయినాయి. ఆయనకి పోగొట్టినప్పుడు మనం పోగొట్టడా? జాగ్రత్త ఉండాలి. ఆయన ఒక మాదిరి చూపిస్తున్నాడు. నేను అన్యుణ్ణి. మనం ఎవరు? అన్యులమే. ఆయన అంగీకరించాడు దేవుణ్ణి, మనము అంగీకరించాం. ఆయన రక్షణలోకి వచ్చాడు, మనము రక్షణలోకి వచ్చాం. కానీ పౌలు గారి జీవితం మనకు ఒక తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోయిన కాలము సమీపమైనది. మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు గడముట్టించుదని విశ్వాసమును కాపాడుకుంటుంది. ఏం చేశాడంటే ఆయన? ఏం చేశాడు? చివరి మాటలయ్యి మంచి పోరాటము పోరాడు. మనం మంచి పోరాటం పోరాడుతామా? మనం చేసేది భక్తి అని ఒకసారి ఆలోచించండి. మనం చేసేది భక్త? మనం మంచి పోరాటం పోరాడుతున్నామా? మంచి పోరాటం ఏంటో తెలుసా? రేయనక పగలనక కష్టపడి పిల్లల్ని పెంచాము అనుకుంటాం కంటే, ప్రభువా ప్రతిరోజు నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను మహింపరుస్తున్నాను. నాకు ఒక మంచి జీవితం ఇచ్చావు, నాకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చావు, నాకు మంచి పిల్లల్ని ఇచ్చావు, నాకు మంచి భర్తలను ఇచ్చావు, నాకు మంచి భార్యలను ఇచ్చావు, నాకు కొన్ని వనరులను ఇచ్చావు. ఇల్లు కావాలి ప్రభు అంటే ఇల్లు ఇచ్చావు, పెళ్ళి కావాలంటే పెళ్లి చేసావు, పిల్లలు కావాలంటే పిల్లలు ఇచ్చావు. ఇల్లు లేనివాడికి ఇల్లు విలువ తెలుస్తుంది, పెళ్ళి లేనివాడికి పెళ్లి విలువ తెలుస్తుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లల విలువ తెలుస్తుంది. నీకు ఎన్ని ఇచ్చాడు దేవుడు, కానీ దేవుని పట్ల నువ్వు నమ్మకం ఉండలేదు. దేవుని పట్ల నమ్మకంగా ఉండలేదు. అన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవటం నీకు భక్తి అనుకుంటున్నావేమో, అది భక్తి మాత్రము కాదు, అది వేషధారణ. దేవుడు మనల్ని వేషధారణగా ఉండాలని కోరుకోవట్లా. వేషధారణగా బ్రతుకుతావని చీకట్లో నుంచి నిన్ను పిలుచుకోవట్లా. నమ్మకమైన పిల్లలు కావాలని కోరుకుంటున్నాడు. ఊరంతా నువ్వు పోగేసావు, గట్టు మీదకి తెచ్చావు, నూడ్చావు, పోతేసావు, గట్టి విత్తనాలు కట్టావు, పొట్టును కూడా కట్టావు. పొట్టు గట్టి విత్తనాలు పట్టుకెళ్ళి మిల్లులో కట్టుకెళ్ళగలవా? ఏం పట్టుకెళ్ళగలవు? గట్టి విత్తనాలు. దేవుడు నువ్వు గట్టి విత్తనం కావాలంటున్నాడు. నేను పొల్లుగానే ఉంటానంటే నేను కానీ దేవుడు కానీ ఏం చేయలేడు. సువార్త చెప్పడం కోసం పౌలు గారు అంత కృషి చేస్తే, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనం ఎంత భక్తి చేయాలండి? మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు వెళ్ళి వీధుల్లో ఎవరికైనా సువార్త చెప్పాలా?
వాక్యం వినటమే కదా, ఆత్మ సంబంధమైన ఆహారం వినటమే కదా. విని ఆ వారం అంతా చక్కగా పవిత్రంగా బ్రతకడమే కదా. మరలా ఇంకో సందేశం ద్వారా దేవుడు మాట్లాడతాడు, అయ్యా నాతో మాట్లాడు, నీకు స్తోత్రం అని ఆయన స్తుతించటమే కదా. మరి ఇట్టి యోగ్యతను వదిలేసి మనం రోజు వారి బతిగా ఏదో ఆదివారం కాబట్టి ప్రార్థనకి వెళ్తాం, ఆదివారం కాబట్టి ప్రార్థనలు చేస్తాం, సోమవారం నుంచి ఒకటే అని బతికితే మన జీవితాలకి ఎంత మాత్రం మన న్యాయం చేయలేం. పౌలు గారు తెలుసు, రోమాపత్రిక 1 కొరింథీ 2 కొరింథీ, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, 1 తెస్సలోనిక 2 తెస్సలోనిక పత్రిక, తిమోతి 1 పత్రిక, తిమోతి 2 పత్రిక, తీతు పత్రిక, ఫిలోమోను పత్రిక, మొత్తం 13 పత్రికలు రాశాడు. 13 పత్రికలు రాసి సంఘాలకు పంపించాడు, ప్రజలకు పంపించాడు. ఎలా బ్రతకాలో చెప్పాడు, ఎలా భక్తి చేయాలో చెప్పాడు, ఏది భక్తో చెప్పాడు, ఎలా బ్రతికితే నువ్వు పరలోకం వెళ్తావో చెప్పాడు. పౌలు గారు చెప్పారు, నేను మంచి పోరాటము పోరాడుతని. నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? ప్రభా ఆదివారం నేను స్తుతించా, మిమ్మల్ని మయంపరచా, నా కుటుంబంలో కొడుకులు పెట్టుకున్నా, ప్రభా నువ్వు చేసిన ప్రతి మేలు నీదే, నువ్వు ఆశీర్వదించిన ప్రతి ఆశీర్వాదము నీవిచ్చింది. బిడ్డలు ఇచ్చావు, ఆస్తులు ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, వాహనాలు ఇచ్చావు, నాకు కావాల్సినట్టు వంటలన్నీ నువ్వు ఇచ్చావు. ఇది దేవుని కృప అంటావా, మన బలం అంటారా? ఏంటిది? దేవుని కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు ధైర్యమైన సేవకుడు అంట. ఎవరో ధైర్యమైన సేవకుడు. మరి మీరు ధైర్యమైన విశ్వాసులేనా? పౌలు ధైర్యమైన సేవకుడే, మనం ధైర్యమైన విశ్వాసులమేనా? పౌలు ప్రార్థనా పరుడు అంట. మరి మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయట్లా. ఏ టీవీ చూడాలి కదా, సీరియల్ చూడాలి కదా, నవ్వుకోవాలి కదా, హాస్యం అయ్యి చూసి కాలమని నవ్వాలి. ఏం చేస్తాడు దేవుడు? అదే మూతు పగలు కొడతాడు. చూడండి, ఆయన కొన్ని సంఘాలు స్థాపించాడు, కానీ మనము స్థాపించిన సంఘంలో దేవునితో గడపలేకపోతున్నాం. దేవుడు చేసిన మేలు ఏది మర్చిపోకూడదండి. మర్చిపోతే ఏం చేస్తాడో కూడా చెప్పాడు ఆయన. మర్చిపోతే ఏం చేస్తాడో కూడా చెప్పాడు. జీవితం బాగుంటుంది ఇశ్రాయేలు ప్రజలది. దేవుడికి ఎదురు తిరిగారు. దేవుడు ఏం చేశాడు? ఫిలిష్తీయులకు అప్పచెప్పేసేవాడు. ఫిలిష్తీయులు ఏం చేసేవారు తెలుసా? కొల్లాపొడి చేసేవారు. ఎట్టుకుని వెళ్ళినాయి ఫిలిష్తీయులు ఏం చేసేవారు? కొల్లాపొడి చేసేవారు. మరలా ఏం చేసేవాడు? ప్రభువుని ప్రార్థించి క్షమించంటే మరలా క్షమించేవాడు. మాటలదనుకో ఎంత లోతు ఊబులోకి ఇంటేస్తాడు. బయటికి రావాలంటే మన జీవితం సరిపోదు, మన జీవితము సరిపోదు. బాగున్నప్పుడే దేవుని స్తుతించు, బాగున్నప్పుడే దేవుని మహిమపరచు. నువ్వు భక్తి, మంచి భక్తి చేయి, దేవుడు ఇచ్చినటువంటి మేలు పొందుకో. నీకేం కావాలో తెలుసు, నీకేం అవ్వాలో తెలుసు, నీకేది అవసరమో తెలుసు. అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యగత మేలు దేవుడు చేయగలడు. కానీ నేను అలాగైనా బతుకుతాను, నాకు అవన్నీ కావాలంటే దేవుడు ఏమాత్రము అంత అమాయకుడు కాదు, అంత పిచ్చోడు కాదు. కళ్ళు ఇచ్చిన వాడు కానకుండానా, చెవులకుండానా? అర్థమవుతుందా? ఎవరినైనా మనం మోసం చేయొచ్చు, దేవుని మాత్రం మనం మోసం చేయాలి. ఎవరి దగ్గరైనా మనం అబద్ధం చెప్పచ్చు, కానీ దేవుడి దగ్గర మాత్రం అబద్ధం చెప్పాలి. పౌలు జీవితం మనకు ఒక మాదిరి. ఆయన కష్టపడిన కష్టం మన కొరకే కష్టపడ్డాడు. ఆయన లేఖలో దేవుడు 13 పుస్తకాలు ఆయన గ్రంథంలో పెట్టుకున్నాడంటే పౌలు ఎంత గొప్ప స్వార్థ చేశాడో మీరు అర్థం చేసుకోండి. నువ్వు రాసుకున్న పుస్తకం ఎవడన్నా వాడుకుంటాడా? చూడు, రాజకీయ నేతకిచ్చి అయ్యా మీ జీవిత చరిత్ర రాసారా నువ్వు అవి అక్కనట్టువై అంటాడు. అయ్యా మీ కొరకు పాట పాడినాను. దేవుడి కొరకు నువ్వు పాట పాడుతూ నిన్ను వాడుకుంటాడు. దేవుడి కొరకు నువ్వు ఒక మంచి పుస్తకం రాయి, నిన్ను ఉపయోగించుకుంటాడు. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడు, నీ ప్రయాసము వ్యర్థం కాదు. ప్రభువుని ఎందుకు ప్రయాస వ్యర్థం కాదు. పౌలు జీవితం ఒక అద్భుతమైనటువంటి మాదిరి చూపించాడు. ఆ రీతిగా మనం జీవించి
మేరైన దేవుళ్ళు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన వెనుకడు ఫలింపచేయను గాక. ఆమేన్.